నేను హిందువులకి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఒకవేళ మా పాస్టర్స్ మీ గురించి చెడుగా మాట్లాడుంటే, అలాగే ముస్లిం సహోదరులకు కూడా నా హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నానండి. ఎందుకంటే మా పాస్టర్లు మరి కొంతమంది ట్రైనింగ్ ఉండి ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వారిని అందరిని క్షమించండి. మనము భారతదేశంలో ఉన్నాము, మన దేశం కొరకు పోరాడి మన దేశాన్ని సంపాదించుకున్నాము. కాబట్టి ఇది ఇతర దేశాల్లో కూడా వెళ్ళిపోతుంది, అంత దూరం పోదు. ఎందుకంటే భారతదేశంలో కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా మందిరాలు మసీదులు ఉన్నాయి, అక్కడకు ఇలాంటిది లేదండి. కేవలం మన దేశంలో రావటం కూడా ఇది కొంచెం బాధాకరంగా ఉంది. అది రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, అన్ని మతస్థులకు ఉంది. కాబట్టి నేను ప్రవీణ్ పగడాల గారి తరఫున కావచ్చు, ఇంకెవరైనా మా యొక్క దేవుని గురించి బాగా ఫైట్ చేయటం కానీ, ఇతర దేవతల గురించి, దేవుళ్ళ గురించి, గ్రంథాల గురించి వ్యతిరేకంగా మాట్లాడాల వారి మీద తప్పకుండా నేను ఇద్దరు సీఎంలకు రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే రాబోయే దినాల్లో కూడా అలాంటి అప్లోడ్ ఎవరైనా చేస్తే ఇమీడియట్లీ కేసు పెట్టమని చెప్తాం. సో అది రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి మరి మా యొక్క సహోదరులకు అందరికీ, క్రైస్తవులకి, అదేవిధంగా మరి హిందువులకి, ముస్లింకి అందరికీ కూడా క్షమాపణ అడుగుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.